వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయము, ఉగాది నుంచే పంచాంగాలు ప్రారంభమవుతాయి, అనగా పంచాంగ శ్రవణం, రాశి ఫలితాలు అనేటువంటివి అప్పటి నుంచే చెప్పుకోవడం. ఇది సాధారణంగా అందరికీ జగద్విదితమే. అయితే ప్రపంచమంతా ఏది గుర్తిస్తుందో దాన్ని కూడా గుర్తించమని శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి 2024 సంవత్సరం నూతన సంవత్సరంగా, అనగా ఆంగ్ల నూతన సంవత్సరంగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం తెలియచేసుకుందాం. ముందుగా గ్రహాలు అనేటువంటివి ఏ విధంగా మనకు గోచార శుభ ఫలితాన్ని ఇస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే, మన జాతక చక్రం బాగోలేనప్పుడు గ్రహాలు ఎంత యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నా జాతక చక్రంలో ఉండేటువంటి అవయోగాలు డామినేట్ చేస్తాయి. అలాగే జాతక చక్రంలో ఎన్ని లోపాలున్నా గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ జాతకం అవయోగంగా ఉన్నప్పుడు ఫలితాలు నామమాత్రంగా ఉంటాయని విషయాన్ని గమనించుకోవాలి. అందుకనే ఈ గోచార ఫలితాలని, జాతక చక్రాన్ని మంచి అనుభవజ్ఞులైనటువంటి పండితుల చేత చూపించుకొని జాతకంలో చూయించుకున్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలి అనేటువంటిది మనం నిర్ణయించుకొని తద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించుకొని మంచిని కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు 2024 సంవత్సరంలో అత్యంత యోగదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక నవగ్రహాలలో పరిపూర్ణమైనటువంటి గ్రహాలు శని, గురువు, రాహువు, కేతువు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం పాటు గురువు, 2.5 సంవత్సరాల పాటు శనిగ్రహము, అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరాలు ఈ యొక్క రాశులలో సంచారం చేస్తారు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావమే మిగతా అన్ని రాశుల మీద కూడా ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో మనం తెలియజేసుకుందాం. ముందుగా శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో, మే 2 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక కేతువు కన్యారాశి, రాహువు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా రాహుకేతుల ప్రభావం కూడా ఈ సింహరాశి వారి మీద ఉంటుంది. అయితే మే 1వ తారీఖు వరకు కూడా సింహరాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని సంచారం చేస్తూ బుద్ధి ఆలోచన కారకుడైనటువంటి శుభదాయకమైనటువంటి గురువుని శని వీక్షణ చేయడం, ఈ కారణం చేత మే 1వ తారీఖు వరకు కూడా జాతకరీత్యా సింహరాశి వారికి మంచి ఫలితాలు కలగవు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎటువంటి వారికేనంటే ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళకి, ఆల్రెడీ వివాహమై దాంపత్యంలో ఉన్నటువంటి వారికి దాంపత్య విభేదాలు కానీ, ఇక భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో మే 1వ తారీఖు వరకు కూడా వారి మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం, మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారి యొక్క సహాయ సహకారాలు పొందలేకుండా ఉండడం, తద్వారా మానసికమైనటువంటి క్షోభకి గురవ్వడం అనేటువంటిది ఈ సింహరాశి వారికి మే 1వ తారీఖు వరకు ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఈ మే 1వ తారీఖు వరకు ఉండదు. శని యొక్క వీక్షణ ఇటు సంబంధించినటువంటి సింహరాశి వారికి సంబంధించి భాగ్యభావము, అలాగే చతుర్థ భావము, ఈ కారణం ఈ యొక్క లగ్నభావం అనగా మేషరాశి మీద సంబంధించినటువంటి వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ప్రధానముగా యోగదాయకంగా ఈ మే 1వ తారీఖు వరకు ఉండదని చెప్పవచ్చు. గృహంలో మానసిక ప్రశాంతత ఉండదు.
గృహాలు అమ్ముకోవాల్సినటువంటిది లేదా స్థిరాస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి వాహనం దూరమయ్యేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి మే 1వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకి, కళాశాలలకి, స్కూల్స్ యాజమాన్యానికి కొంత గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ పని చేసినా ప్రతి పనులలో అసంతృప్తి అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది మే 1వ తారీఖు వరకు. కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అమితంగా పెంచుకుంటే తప్ప ఈ మే 1వ తారీఖు ఉండేటువంటి గడ్డు కాలాన్ని మీరు అధిగమించలేరు. ఇక గుడ్డిలో మెల్లన్నట్టుగా ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, ఈ కారణం చేత శని యొక్క వీక్షణ గురువు మీద ఉండకుండా ఉండడం, గురువు సపరేట్ అయిపోయి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఫలితం కారణం చేత దశమంలో గురువు రావడం అనేటువంటిది అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను శని యొక్క సంచార ప్రభావం కొంత ఉండడం కారణం చేత ఇతరుల నుంచి రావాల్సినటువంటి యోగము కావచ్చు, ఇతరుల నుంచి రావాల్సినటువంటి రెస్పాన్స్ కావచ్చు, కొంత తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గృహంలో ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి మానసిక ప్రశాంతత లోపం ఏదైతే ఉందో అవంతా కూడా మెల్లమెల్లగా ప్రయత్నాల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఫేజ్ 3 అయినటువంటి అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఇది అమూల్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకి చక్కటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, విదేశీయానానికి చేసే ప్రయత్నం కానిటువంటి వారికి ఈ అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే భూమి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంటుంది. మే 2వ తారీఖు నుంచి నూతన ప్రాజెక్టులు చేపట్టడం, డిసెంబర్ కల్లా వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం అనేటువంటిది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత గడ్డు కాలమైనప్పటికీ కూడా ఇతరుల నుంచి రావాల్సినటువంటి అవకాశాలు దోబూచులాడతాయి. మే 2వ తారీఖు వరకు ధనము కూడా ఇవ్వాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ మే 2 తర్వాత ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉండడం, పెద్దల ఆశీర్వచన ప్రభావము, అలాగే పెద్దల సహాయ సహకారాలు ఉండడం ఈ 2వ తారీఖు మే తర్వాత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే మే 2 కంటే మే 1వ తారీఖు వరకు కంటే కూడా మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కాస్త పనులు నెమ్మదించిన, అక్టోబర్ 21వ తారీఖు నుంచి కూడాను అన్ని పనులలో స్పీడప్ అనేటువంటిది ఉంటుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులకి, బంగారుతో పనిచేసే వ్యాపారస్తులకి, కళాశాలలో ఉన్నటువంటి వారి, కళాశాల రంగము, స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన బ్రాంచ్ల ఏర్పాటు, తద్వారా అధిక రాబడి అనేటువంటిది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గోల్డెన్ పీరియడ్ అంటూ ఉంటుంది కదా ప్రతి సంవత్సరంలో, ఆ సంవత్సరంలో గోల్డెన్ పీరియడ్ ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి మే 2వ తారీఖు వరకు చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కంటే కూడా కొంత వెసులుబాటు మే 1 నుంచి ఈ అక్టోబర్ 22వ తారీఖు వరకు ఉంటుంది. తదనంతరం ఇంకా అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా దీనికి సంబంధించినటువంటి యోగాన్ని పొందే ప్రయత్నం చేసుకోండి. ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మే 2 తర్వాత కొలిక్కి రావడం, అక్టోబర్ నుంచి వివాహం జరగడం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, మన జాతకం ఎంత చక్కగా ఉన్నా గోచారం సరిగ్గా లేనప్పుడు కొన్ని ఫలితాలు తారుమారవుతాయి. ఎంత బాగోలేకపోయినా గోచారం గొప్పగా ఉన్నా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దానికి తగినటువంటి అనుగుణంగా మీరు కనుక ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏతావాత చెప్పేదేంటయ్యానంటే మే 2 తారీఖు వరకు కాస్త ప్రయత్నాలు ఆపుకోవడం, మే 2 నుంచి మెల్లమెల్లగా ప్రయత్నాలు పూర్తి చేసుకోవడం, అక్టోబర్ 21వ తారీఖు నుంచి శుభమైనటువంటి యోగ కాలంగా మీరు చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్టమైనటువంటి వారంలో ఆదివారము, గురువారము, అలాగే సూర్యారాధన ఈ ఆదివారం నాడు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయం కంటే ముందే లేచి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉడికించినటువంటి గోధుమ పాయసాన్ని ఆ సూర్యభగవానికి నివేదన చేసి ఇంట్లో అందరూ తీసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి అంతా శుభదాయకంగా ఉంటుంది.
ఆదివారం నాడు మాంసాహారం మానేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా మీ యొక్క సంకల్పం చక్కగా జరిగి దేవతానుగ్రహం కలిగి మీ ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేయాలంటే దైవానుగ్రహం కావాలి. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు మా పీఠమాధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు కానీ పిండ ప్రదానాలు కానీ ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా దుర్మరణాలు ఉన్నా అది పితృదోషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ పితృదోషం ఉన్నప్పుడు ఎంతటి గొప్పవారికైనా పనులలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, ఏ పని పూర్తి కాదు. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరుగుతున్నాయి. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి మీ పుట్టినరోజున కానీ పెళ్లి రోజున కానీ మీ వంతు సహాయ సహకారాలు, మీ ఆనందాన్ని కాశీ క్షేత్రంలో కూడా పంచుకునే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదానానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా ఈ యొక్క 2024 సంవత్సరం సింహరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉండాలని కోరుకుంటూ మంచి జరగాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.